భూమి, నీ ఆలోచనలు నువ్వు బ్రతకడానికి తప్ప ఎందుకు పనికిరావు. నువ్వు నేనే భూమి, నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాను. నువ్వెందుకు బాధపడుతున్నావో నీకంటే నాకే బాగా అర్థమవుతుంది. మంచి చెప్పాలని వచ్చాను. ఏంటి నువ్వు చెప్పే మంచి? నీకు తెలియకుండానే నువ్వొక ఊబిలో ఇరుక్కుపోయావు. బయటికి రావడం కష్టమే. లేదు, ఎలా అయినా బయటకొస్తాను. శౌర్యాన్ని బయటపడేస్తాను. ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. ఎంతో ప్రేమగా పెంచుకున్న చెల్లెలు ఇలా చేసింది అంటే వాళ్ళు తట్టుకోగలుగుతారా? వాళ్ళకి చెప్పలేవు, చెప్పినా వాళ్ళు వినరు. పోనీలే ఎందుకు గొడవ అని శౌర్యకి నువ్వు సర్ది చెప్పగలవా? చెప్తే వినే స్థాయి తను ఎప్పుడో దాటిపోయింది. ఒక్కసారి ప్రేమ మొదలైతే అది పోయేది ప్రాణంతో పాటే. నీలాంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రేమని మర్చిపోవడం అనేది జరగదు. లేదు, తనకి అర్థమయ్యేలా చెప్తాను. ఈ కుటుంబం ఎంత బాధపడుతుందో చెప్తాను. తన ప్రేమ వల్ల ఈ బంధాలన్నీ ఎంత దెబ్బతింటాయో చెప్తాను. ఏ బంధము ప్రేమ అనే ఆ 2 అక్షరాల ముందు నిలబడదు. ప్రేమ అనేది ఇష్టం నుంచి పుడుతుంది, కష్టపెడుతుంది. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా ప్రేమిస్తారు. ప్రేమించిన వాళ్ళు వాళ్ల ప్రేమ కోసం ఎవ్వర్నీ లెక్క చేయరు. ఒకటి, నీ మాట వినకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది. లేదా అటు ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోలేక ఇటు మీరు చూపించిన వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఈ లోకమే వద్దనుకుంటుంది. కాబట్టి నువ్వు ఎంత ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారమే లేదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం అనేదే లేకుండా సమస్య అనేదే పుట్టదు. పొరపాటు పడుతున్నావు భూమి. కొన్ని సమస్యలకి పరిష్కారం ఉండదు. అది ప్రేమ విషయంలో తలదూర్చావు నువ్వు. ప్రేమ అనే సమస్యకి 2 పరిష్కారాలుంటాయి. ఒకటి గెలవడం, రెండవది ఓటమి. అది భరించలేక ప్రాణాలే వదిలేయడం. ఈ విషయాన్ని నువ్వు మొదట్లోనే తేల్చేస్తే బావుండేది. లేదు, తను నా మరదలు, మా ఇంటి ఆడపడుచు. తను బాధపడుతుంటే చూస్తూ నేనెలా ఉండగలను? ఏదైతే అది అవుతుందని ఎలా వదిలేయగలను? నాకు వద్దు అని వదిలేసినా సమస్య తీరదు కదా. నువ్వన్నట్టు ప్రేమను గెలిపించుకునే ప్రయత్నం చేస్తుంది. లేదంటే మా అందరికీ దూరం అయ్యి ఆలోచన చేస్తుంది. అందుకే పరిష్కారం తన చేతుల్లో కాదు, నా చేతుల్లోకి తీసుకున్నాను. ఏదో ఒక పరిష్కారం చూస్తాను. ఏ పరిష్కారం చూస్తావు? నువ్వు పరిష్కరించాలంటే ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఎవరికి చెప్తావు? నీ భర్తకా? పోనీ మీ బావకు వెళ్ళి చెప్పే ధైర్యం నీకుందా? ఒకవేళ నువ్వు ధైర్యం చేసి చెప్పినా రాఘవ బావ అందుకు ఒప్పుకుంటాడని నమ్మకం ఉందా? చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావు భూమి. భూమి, ఇటు నీ భర్తకి చెప్పలేవు, అటు ఇంటి పెద్ద రాఘవ బావకు కూడా చెప్పలేవు. వాళ్ళిద్దరికీ చెప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం ఉండదు. ఉంది. వాళ్ళిద్దరికీ చెప్పలేకపోయినా వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించే మా వదినుంది. మా వదినకే చెప్తాను. ఈ సమస్య తన చేతుల్లో పెడతాను. మా వదినతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరిస్తాను. మీ వదినకి చెప్తావా? తను గర్భవతి. ఈ పరిస్థితుల్లో చెప్తే తను తట్టుకోలేదు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే.
అయితే మా అత్తయ్యకి చెప్తాను. ఆలోచించుకో భూమి. నువ్వు బాధపడితే నేను బాధపడినట్టే. మనిషికి ఒంటి మీద తగిలే గాయం మానిపోతుంది, మనసుకి తగిలే గాయం మొయ్యాల్సింది నేను. ఇక్కడితో ఇవన్నీ వదిలేసి సమస్య ఇంకా పెద్దది చేసుకోకు. వదిలేయమని ఎలా చెప్తావు? శౌర్య నన్ను నమ్మింది. నేను ఏదో ఒకటి చేస్తానని ఎదురు చూస్తోంది. ఒక ఆడపిల్ల బాధపడుతూ ఉంటే చూడటం నా వల్ల కాదు. తన ప్రేమ గెలవకపోతే తను ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఆ పరిస్థితి తనకి రానివ్వను. ఈ సమస్య పరిష్కరించకుండా వదిలిపెట్టను. మంచి చెడు చెప్పేది నేనే. ఏ చిన్న సమస్య వచ్చినా నువ్వు మదన పడేది నాతోనే. అందుకే మంచి మాట చెప్పాలని వచ్చాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా ముందు భరించాల్సింది నేను, తర్వాతే నువ్వు. నేను బాధపడినా, నాలో ఉన్న నువ్వు బాధపడినా నాకు బాధ లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఏదో ఒకటి చేస్తాను. శౌర్య ప్రేమని గెలిపిస్తాను. నీ నమ్మకం గెలవాలనుకుంటున్నాను. ప్రయత్నించి చూడు. అదేంటే వాడు వెళ్ళి ఎందుకలా అడిగావని గట్టిగా నిలదీసుంటే ఇప్పుడే ఏదో ఒకటి తేలిపోయేది కదా. లేదమ్మా, ఎలా జరగాలి అనేది మనం డిజైన్ చేసి పెట్టాం. ఇప్పుడు మాధవ వెళ్ళి గట్టిగా అడిగాడనుకో, తన మాట కాదనలేక విషయం మొత్తం చెప్పేసిందే అనుకో, లేనిపోని రిస్క్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈ సమస్య ఇప్పుడు తీరే అవకాశం కూడా ఉంది. అది మన దగ్గరున్న ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం మాత్రమే వాడుకోవాలి. వాళ్ళ దగ్గరకు వెళ్ళి సంబంధం ఖాయం చేసుకునొచ్చారు కదే. ఇప్పుడు ఈ గొడవ జరిగితే ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుని చేస్తారు కదా. లేదమ్మా, వీళ్ళ నలుగురి మధ్యలోనే ఈ సమస్య బయటపడకూడదు. బయట పడింది అంటే అది బయటికి రాకుండా ఏదో విధంగా దాన్ని తొక్కేస్తూ ఉంటారు. చెల్లెలి కోసం మనసు మార్చుకోవచ్చు, లేదా చెల్లెలికి సర్ది చెప్పి పెళ్లికి కూడా ఒప్పించొచ్చు. ఈ రెండింటిలో ఏది జరిగినా మనకేం ఉపయోగం ఉండదు. ఎలాగో రేపు ఎంగేజ్మెంట్ అవుతుంది, దానికి అందరూ వస్తారు. ఘనంగా చేయాలి అంటున్నాడు కదా. అలా అందరూ వచ్చాక అందరి ముందు నిశ్చితార్థం జరిగే సమయంలో ఈ విషయం తెలిసిందనుకో, అప్పుడది అణుబాంబులాగా పేలుతుంది. నలుగురిలో తల ఎత్తుకోలేక అల్లాడిపోతారు. అప్పటిదాకా ఈ విషయం దాచినందుకు ఆ భూమిని తన్ని తరిమేస్తారు. అంతేనంటావా? ఈ విషయం 4 గోడల మధ్యన చెప్తే ఇక్కడే సమాధైపోతుంది.